హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవెల్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను. మేమైతే అశ్వరపేటలోని మా అమ్మగారి ఇంటికైతే వచ్చేసాం సెలవులకి. ఇక స్కూల్స్ అనేవి జూన్ 10 నుంచి తెరుస్తున్నారు కదా, కొన్ని రోజులు ఉండేద్దామని వచ్చాం. ఎండ అయితే ఏమాత్రం తగ్గట్లేదు. సూర్యుడు కూడా తగ్గేదిలే అనుకుంటున్నాడో ఏమో కానీ అస్సలు కొంచెం కూడా చల్లబడటం లేదు. ఇది బాబావారి పాత గుడి. ఇక్కడ ప్రతిష్ఠించి 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు బాబావారికి 20వ వార్షికోత్సవం చేస్తున్నారు. బాబావారికి ఈరోజు అభిషేకాలు చేస్తున్నారు. ఇదైతే దత్తాత్రేయుల వారి గుడి. దత్తాత్రేయుల వారిని దర్శించేద్దాం. ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం. బాబావారికి నీళ్లతో అభిషేకం చేసాం. కరెక్ట్గా మేము వచ్చిన టయానికే జరుగుతున్నాయి ఈ అభిషేకాలు. ఇప్పుడు పాలతో అభిషేకిస్తున్నారు. ఇది తేనె. పంచామృత అభిషేకం చేస్తున్నారు. ఇది పంచదార. మామిడి పళ్ళ రసాలతో అభిషేకించారు. విభూదితో బాబావారిని అభిషేకించడం ఇదే మొదటిసారి చూస్తున్నాను. చిన్నప్పుడైతే ప్రతిరోజు వచ్చేవాళ్ళం గుడికి. బాబావారి అభిషేకాలు అయితే పూర్తయిపోయాయి. ఇప్పుడు మొత్తం శుభ్రంగా కడిగేస్తున్నారు. బాబావారికి ధూపం వేస్తున్నారు. ఇవన్నీ దగ్గర నుండి చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బాబావారిని అలంకరిస్తున్నారు. అలంకరించేలోగా పక్కనే ఉన్న శివాలయ దర్శనం అయితే చేసుకున్నాం. ఈ శివాలయాన్ని కూడా ఈ మధ్య ప్రతిష్ఠించారు. ఇదంతా కూడా బాబావారి ఆలయ ప్రాంగణం. విభూది ధరిస్తున్నారు. తను కంఠానికి రాసుకుందని చిన్న ఆవిడ కూడా కంఠానికి రాసుకుంటుంది. ఇది బాబావారి దుని. ఈ దుని నిరంతరం కాలుతూనే ఉంటుంది. ఈ దుని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. 11 ప్రదక్షిణాలు అయితే చేసేసాం. ఈ దుని దగ్గర ఉన్న విభూదిని ధరిస్తే చాలా మంచిది. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం. శ్రీవల్లి అయితే కొబ్బరికాయ ఆఖరికి కొట్టేసింది. బాబావారిని అయితే అలంకరించేశారు. గంధం కుంకుమ పెడుతున్నారు. బాబావారి అలంకరణ అయితే పూర్తయిపోయింది. పూలతో చాలా బాగా అలంకరించారు. 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత చాలా అందంగా అలంకరించారు. బాబావారికి హారతి టైం అవుతుంది. బాబావారికి భోజనం తినిపిస్తున్నారు. మంచినీళ్ళు అయితే తాపిస్తున్నారు.
మూతి శుభ్రంగా కడిగేస్తున్నారు. టవల్తో మూతినైతే శుభ్రంగా తుడుస్తున్నారు. ఈ హారతి టైంలోనే నా చెవికి బుట్టజోడు పోయినాయి అని మా అమ్మగారు చెప్పారు. మొత్తం అంతా వెతికేమో ఎక్కడా కనపడలేదు. హారతి అయిపోయాక మైక్లో అనౌన్స్ చేశారనమాట. ఒక ఆవిడ నాకు దొరికిందని తెచ్చి ఇచ్చారు. ఇక అవి బాబావారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకున్నాను. హారతి అయిపోయాక ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాబావారి పాదాలకు నమస్కరించి హారతి తీసుకుంటారు. పోయిన బుట్టజోడు దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది బాబావారి సన్నిధిలో పోవడం, మళ్ళీ దొరకడం. ఇక తీర్థప్రసాదాలు తీసుకున్నాక భోజనం అయితే చేసేసాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.